ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మరొక్కసారి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములు చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని వాక్యము ధ్యానము చేసుకున్నట కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అలాగే కూడుకొని ఉన్న మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభములు, వందనములు మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్. రైట్. ఈరోజు మన ధ్యానాంశము ఏమిటంటే, నీ నమ్మకమే నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది అనేటువంటి అంశమును మనము ధ్యానము చేసుకోబోతున్నాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అందరము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచిపెట్టుకున్నాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇక్కడ ఈ రకంగా వ్రాయబడి ఉన్నది: అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వాసులకందరికి కూడా అబ్రహాము తండ్రి అయ్యాడు అంటే కేవలము ఇదొక్క వచనమే. ఈ వచనంలో అబ్రాము జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏంటి టర్నింగ్ పాయింట్ అంటే? అబ్రాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఈరోజు నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే, నేను లాక్డౌన్ పీరియడ్ లో 100 మందికి భోజనాలు పెట్టాను సార్, చాలా మందికి వస్త్రదానం చేశాను సార్, చాలా మందికి కవర్ కానుకలు ఇచ్చాను సార్, దయచేసి మనవి చేస్తూ ఉన్నాను, కేవలము క్రియల మూలముగా నీవు నీతిమంతుడుగా తీర్చబడవు. మొట్టమొదటిగా నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే నీవు విశ్వాసము కలిగి ఉండాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉన్నది. 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఏమీ లేదు, సంతానము లేదు, గర్భము లేదు, ఏ ఆశలు లేవు. అప్పటికే దాదాపు 10 సంవత్సరాలైంది దేవుడు వాగ్దానము చేసి, నేను నీకు సంతానం ఇస్తానని. 10 సంవత్సరాలలో కూడా ఎలాంటి సూచనలు లేవు.
12వ అధ్యాయంలో అబ్రాము పిలువబడినప్పుడు అతడు 75 ఏండ్లు ఈడగలవాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయానికి వచ్చేసరికి అతనికి 84, 85 సంవత్సరాలు వచ్చి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే 16వ అధ్యాయంలో ఇష్మాయేలును కనినప్పుడు అతనికి 86 ఏండ్లు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను, అంటే 10 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమై, అబ్రామా భయపడవద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ వచనంలో 3 సంగతులు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, నీవు భయపడవద్దు. ఏ అన్యజనుల మధ్య అయితే నీవు ఉన్నావో ఆ అన్యజనులను చూచి నీవు భయపడవద్దు. దేవుని బిడ్డలారా, అన్యజనులకు మనము భయపడకూడదు. వాక్యంలో రాయబడి ఉన్నది, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడంట, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడట. కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరము లేదు. నీతి జరిగిస్తున్న నీతి మంతునిగా ఉంటూ ఉన్నటువంటి వారు దేనికి కానీ భయపడవలసిన అవసరం లేదు. కానీ ఒక్కరికే భయపడాలి. ఎవరికి అంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవునికి భయపడాలి. యేసు స్వామి ఏమన్నాడో తెలుసా మీకు? దేహమునే చంపు వారికి భయపడవద్దు, కానీ దేహమును ఆత్మను ఈ రెండిటిని కూడా నరకంలో పడద్రోయగలిగిన వానికి మీరు బిక్కిలి భయపడి అంటూ ఉన్నాడు యేసయ్య. అంటే మనము పరలోకపు తండ్రికి బహుగా భయపడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఏ జనం మధ్య నువ్వు ఉద్యోగం చేస్తున్నావో, ఏ జనం మధ్య నువ్వు వ్యాపారం చేస్తున్నావో, ఏ జనం మధ్య కూలీ పని చేస్తున్నావో, ఏ జనం మధ్య సేవ చేస్తున్నావో ఆ జనానికి నువ్వు భయపడవద్దు. అంటాడు దేవుడు, నేను నీకు కేడెము అంటాడు. కేడెము అంటే ఏమని అర్థం అంటే, ఒక రకంగా డాలు అని అర్థం. డాలు మనకు ఏం సహాయం చేస్తుంది? యుద్ధానికి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా దినాలలో కుడి చేత కత్తి, ఎడమ చేత డాలు పట్టుకునేటువంటి వారు. అంటే కత్తి దెబ్బ మన మీద పడకుండా ఈ డాలును అడ్డు పెడుతూ ఉంటారు. మీరు చూసింటారు, యుద్ధం జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలను చూసి ఉంటారు. సో ఆ బాణములు కూడా మనకు తగలకుండా ఆ డాలును అడ్డు పెడుతూ ఉంటారు. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, దుష్టుడు వేసేటువంటి బాణములు మీకు తగలకుండా విశ్వాసము అనేటువంటి డాలును పట్టుకొనండి అని. కాబట్టి కేడము అంటే ఏమనర్థం అంటే, నీ మీదకి ఎవడు దుష్టుడు బాణం వేసినా లేకపోతే కత్తి దెబ్బ వేయాలనుకున్నా మొట్టమొదట అది నన్ను తాకాలి. ఇంకో రకంగా చెప్పాలంటే, నీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నన్ను దాటుకొని పోవాలి అనేటువంటి అర్థం అన్నమాట. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి! దయచేసి పిల్లలు వింటూ ఉన్నారా? సహోదరి సహోదరులు వింటూ ఉన్నారా? నీ ముందు నిలబడినటువంటి దేవుణ్ణి దాటుకొని రావడం ఎవరికైనా సాధ్యమంటారా? అందుకే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అట. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాలండి! అబ్రాముతో నేనే నీకు కేడెము అని చెప్పినటువంటి దేవుడు ఏమండి ఈరోజు మీతో మాట్లాడడం లేదంటారా? అన్యాయంగా శత్రువులు నిన్ను పీడిస్తూ ఉన్నారా? అన్యాయంగా నీ మీద నిందలు వేస్తూ ఉన్నారా?
నీతో యుద్ధము చేయడానికి బయలుదేరుతూ ఉన్నారా? ఒక్కటి నీవు ధైర్యంగా ఉండవలసిన విషయం ఏమిటంటే, నీ ముందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి దాటుకుని రావడం, నీ దగ్గరికి రావడం వానికి కాదు కదా. వారి దగ్గర 10,000 సైన్యం ఉన్నా కూడా నీ దగ్గరికి రాలేరు. అంతెందుకు, సతాను మహాశక్తి సంపన్నుడు అని చెప్పవచ్చు. కానీ మామూలు వ్యక్తి విశ్వాసముతో, ప్రార్థనతో, యథార్థంగా నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి యోబు దగ్గరికి రాగలిగాడంటారా? వాడు దేవునితో ఏమంటున్నాడు తెలుసా? నీవు అతని చుట్టూ కంచె వేశావు అని అంటాడు. యోబు దేవునితోనే అంటాడు. కావలిస్తే మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. దేవుడు యోబుకు కంచె వేశాడు, ఈరోజు నీకు కంచె వేయడంటారా? దేవుని బిడ్డలారా గమనించండి. స్టీవెన్సన్ గారు ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు. బహుశా అది 252వ పాట అనుకుంటా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటున నేనున్నానయ్యా. అందులో మొదటి వచనం, జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు, నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు, నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. చూసారా? నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. మన ముందు దేవుడుంటే జల ప్రవాహములు పొరలి వచ్చిన, శత్రు సమూహములు తరలి వచ్చిన ఆ దేవుణ్ణి దాటుకొని రాలేవు. అందుకే దేవుడు అబ్రాముతో అంటున్నటువంటి మాట, అబ్రాము నువ్వు భయపడవద్దు, నేను నీకు కేడము. మూడవది ఏంటంటే, నీ బహుమానము అత్యధిక మగును. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని 127వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి బహుమానం? విశ్వాసము సన్నగిల్లిపోతుంది, నమ్మకమంతా తరుక్కొని పోతుంది. ఏదో 12వ అధ్యాయంలో వాగ్దానం చేస్తే అబ్రాము చాలా దూరం నుండి వచ్చాడు. కల్దీయుల ఊరు అనేటువంటి పట్టణంలో నుండి ప్రయాణము చేసి దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళాడు, వచ్చాడు. అందులో సింధూర వృక్ష వనము దగ్గర దిగి అక్కడ గుడారం వేసుకున్నాడు, అక్కడ బలిపీఠము కట్టాడు. ఆ తర్వాత రెండవ బలిపీఠము బేతేలుకు హాయికి మధ్యలో చేరి బలిపీఠము కట్టాడు. అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము దేవుని యొక్క ఆశీర్వాదములు పొందడం ఆలస్యం కావడానికి ఏంటి కారణాలు అంటే, ఈరోజు దేవుని వాగ్దానాలను పొందుకోకపోవడానికి కారణాలు ఏంటి? మనల్ని మనం కూడా పరీక్ష చేసుకోవాలి. ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, దేవునిలో ఏ లోపము లేదు. 100% నేను చెబుతున్నా.
నా గొంతుక మీద ఎవడైనా కత్తి పెట్టి ఆ మాట చెప్పొద్దు అన్నా కూడా ఆ మాట చెప్తాను నేను. దేవునిలో మాత్రం ఏ పొరపాటు లేదు, ఏ లోపం లేదు. ఈరోజు దేవుని వాగ్దానాలు పొందుకోకపోవడానికి కారణం మనమై ఉండి ఉండవచ్చు. 12వ అధ్యాయం మొదటి వచనం, నీ దేశం నుండి బయటికి రావాలి, నీ బంధువులను కూడా విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంట నుండి కూడా రావాలి. అయితే 5వ వచనంలో ఎవరిని పిలుచుకొని వచ్చాడు? అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడగు లోతును. లోతు బంధువులను కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్తే లోతు లాంటి లోక సంబంధిని తన వెంట పెట్టుకొని వచ్చాడు. విశ్వాసుల గృహంలో లోక సంబంధి ఉంటే ఎలాగుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాడు చాలా సలహాలు ఇస్తాడు, అవి చాలా తీయగా ఉంటాయి. సో దేవుని సలహాల కంటే లోక సంబంధి సలహాలు తీసుకోవడం మనకు ఆనవాయితీ. ఈరోజు క్రైస్తవుల్లో పిల్లి మీద ఉన్న విశ్వాసం దేవుని మీద లేదు. బల్లి మీద ఉన్నంత విశ్వాసం దేవుని పైన లేదు. క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? భుజం మీద బల్లి పడింది, పక్కింటికి అన్యుల కుటుంబానికి వెళ్ళి, అక్క బల్లి భుజం మీద పడింది, ఏమవుతుందక్క అని అడిగే క్రైస్తవులు లేరంటారా? విశ్వాసి క్రైస్తవుడు అని పిలువబడుతున్న ఓ సహోదరుడా, ఏంటి సంగతి? దయచేసి ప్రేమపూర్వక హెచ్చరిక. దేని మీద విశ్వాసం ఉంది నీకు ఇప్పుడు? బల్లి మీద విశ్వాసం ఉంది. బల్లి మీద ఉన్న విశ్వాసం కూడా దేవుని పైన లేదు. ఎక్కడికో ప్రయాణం అయిపోతుంటే పిల్లి అడ్డొచ్చిందట. సో పిల్లి మీద ఉన్న విశ్వాసం కూడా దేవుని పైన లేదు. వెంటనే వెనక్కు రావడం, కాసేపు ఆగడం, వాడు జరగాలన్న యాక్సిడెంట్ జరగకుండా మానుతుందా? ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని పాట పాడతావుగా. మళ్ళీ నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఉంటే అక్కడన్నా ఉండు, పిల్లి మీద బల్లి మీద విశ్వాసముతో, లేదా సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుని పైన ఉండు. సగం లోకాచారములు, సగం దేవుని యొక్క ప్రార్థనలు, ఈ మాత్రం ప్రార్థనలు సక్సెస్ కాలేవు. అబ్రాము వాగ్దానములు పొందకపోవడానికి, ఆలస్యం కావడానికి మొట్టమొదటి కారణం లోతును తీసుకెళ్లడం. రెండవదిగా, ఇంతగా చక్కగా బలిపీఠం కట్టినటువంటి అబ్రాము 7వ వచనంలో ఒక బలిపీఠం, 8వ వచనంలో ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేసినటువంటి అబ్రాము అక్కడ నిలకడగా ఉన్నాడంటారా? 9వ వచనం 12వ అధ్యాయం, అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఏం పని నీకు? ఎక్కడికి రమ్మన్నాడో అక్కడికి వచ్చేసావు. కనానుకు రమ్మన్నాడు, కనానుకు వచ్చేసావు. సో కనాను దేశంలో ఎక్కడికి వచ్చావు? ఒక మస్తకి వృక్షము క్రిందికి వచ్చావు, సింధూర వృక్షము కిందికి వచ్చావు. మరి ఆ వృక్షము కింద నిలకడగా ఉంటే బాగుంటుంది, కానీ ఇంకా దక్షిణ దిక్కుకు ఏం పని నీకు? ఎందుకు వెళ్ళావు? బహుశా లోతే కారణమై ఉండవచ్చు. అనయ్య, మనం ఇంకా కొంచెం అలాగే వెళ్ళిపోదాం. చూడండి 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. సో కరువు మన జీవితంలో రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసమే. అంటే 12వ అధ్యాయంలో ఇంకా అబ్రాము సంపూర్ణమైనటువంటి విశ్వాసము ఉంచలేదు అని మనము చెప్పగలం. మరి దేవుడు పంపించినటువంటి దేశానికి ఎందుకు కరువు వచ్చింది అంటే, మన ఇష్టానుసారంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో కరువు వస్తుంది, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరి దేవునిలో ఏమైనా లోపం ఉందా? లేదు. మన నడవడిక,
మన ప్రవర్తన. అటు ఇటు చూడడం, అటు ఇటు తిరగడం, దేవుని దృష్టికి అన్యాయమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా మనము దేవుని దగ్గర ఆశీర్వాదములు పొందుకోకపోవడానికి ఆలస్యం అవుతుంది. ప్రియుడా, ఆ వాగ్దానం పొందడానికి ఆలస్యం అవుతుందా? ఒక్కసారి కనిపెట్టు, లోపం ఎక్కడ ఉందో. తప్పకుండా మనలోనే ఉంది కదూ. మరి ఆ లోపాన్ని ఎందుకు సరి చేసుకోకూడదంటారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత అతడు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో ఆమె యొక్క అందాన్ని, అంటే అబ్రాము యొక్క భార్య యొక్క అందాన్ని పొగుడుతూ ఉంటే ఆ ఫరోని ఇంటికి పిలిపించుకున్నాడట. చాలా భయంకరమైనటువంటి సంగతి అది. శ్రమలకు గురైపోతావు దేవుని యందు సరిగ్గా విశ్వాసం ఉంచకపోతే. బహు శ్రమలకు గురైపోయాడు. కాకపోతే దేవుని యొక్క ప్రమేయం అక్కడ ఉన్నందువలన దేవుడు శారా చెడిపోకుండా కాపాడగలిగాడు దేవుడు. మీరు ఒక విషయం ఆలోచన చేయండి. ఫరో ద్వారా శారా చెడిపోయి ఉండింటే, యాక్చువల్ గా ఒక వాగ్దానం ఉంది 12వ అధ్యాయంలో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, 2వ వచనం, గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. తర్వాత భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. నీ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. అంటే ఈరోజు మనమందరము కూడా భూలోకంలో ఉన్న సమస్త వంశములు, అది ఏ దేశమైనా, అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, ఏ దేశమైనా, అందులో ఉన్న ప్రజలు ఆశీర్వదింపబడాలి అంటే నీవు బాగుగా ఉండాలి. నీ బహుమానము అత్యధికమవుతుంది. అంటే ఆశీర్వదింపబడినటువంటి అబ్రహాము వంశములో నుండి యేసుక్రీస్తు రక్షకుడుగా జన్మించాలి. ఇప్పుడు శారా చెడిపోతే ఆ వంశములో నుండి యేసుక్రీస్తు రాగలడా? సో సాతానుగాడు మనం విశ్వాసంలో బలహీనమైనప్పుడు మన జీవితాలను చెరిపివేయడానికి ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానమును నెరవేర్చనీయకుండా సాతానుడు చేస్తాడు. కానీ అక్కడ సాతాను క్రీస్తులు ఫలించలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రమేయం అక్కడ ఉంది. కాబట్టి శారా రక్షించబడగలిగింది. ఆ తర్వాత మళ్ళీ అబ్రాము, శారాయి లోతుతో కలిసి విస్తారమైన ధన సంపదతో మళ్ళీ కనాను దేశమునకు రావలసి వచ్చింది. సో 13వ అధ్యాయంలో కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, లోతు కాపర్లు, అబ్రాము కాపర్లు ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఈ కలహం కల్పించేది లోతై ఉండి ఉండవచ్చు. మేమిద్దరం అన్నదమ్ములము, కొట్లాడుకోవడం మంచిది కాదు, సో మీరు ఎలాగైనా కొట్లాడుకోండి. యాక్చువల్ గా అబ్రాము యొక్క కుటుంబంలో ఎప్పుడు కూడా కొట్లాటం లేవు. ఎందుకంటే ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబము, విశ్వాస సంబంధమైనటువంటి కుటుంబం. అంతెందుకు, అబ్రాము దాసుల్లో ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజరు ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అంటే, అబ్రాము తన కుమారునికి వివాహం చేయడానికి, సంబంధం చూడడానికి సేవకుని పంపిస్తాడు. అంటే దాసునిపై అంత విశ్వాసం ఉంది, దాసునిలో అంత విశ్వాసం ఉంది. అతడు ఏం చేశాడు? ఆ ప్రాంతాలకు వెళ్లి ఒక బావి దగ్గర మోకాళ్ళ మీద ఉండి ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనా ఫలితం ఏమిటంటే, ప్రార్థన ముగించగానే రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. ఈరోజు ప్రార్థన చేస్తే విశ్వాస సంబంధమైన ప్రార్థన చేయాలి. వెంటనే నీకు జవాబు ఎందుకు రాదంటారు? సహోదరి, సహోదరుడా, ఆలోచన చేయాలి. ఒక సహోదరి రాత్రంతా కూడా ఉపవాస ప్రార్థన చేసిందట.
కారణం ఏంటంటే తన ఇంటి వెనకాల ఉన్నటువంటి కొండ తొలగింపబడాలి. యేసయ్య చెప్పాడు, మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ కొండ తొలగింపబడును గాక అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా అది తొలగింపబడుతుంది. ఆవగింజంత విశ్వాసమున్నా చాలు అంటే మన సహోదరి రాత్రంతా ఉపవాస ప్రార్థన చేసింది. సో ఉదయాన్నే తెల్లవారుచుండగానే కిటికీలు తెరిచి వెనక వైపు చూస్తే ఆ కొండ అక్కడనే ఉంది. ఆ కొండ అక్కడే ఉంది. వెంటనే తన మనసులో అనుకుంటుంది, రాత్రి 11 గంటలకే అనుకున్నాను ఈ కొండ ఎక్కడికి పోదని, అయినా ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసింది. పాపం మనసులో అవిశ్వాసం పెట్టుకొని, ఏమండి ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? రాత్రంతా మేలుకుంటే, శుక్రవారం ఉపవాసాలు ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? కొంతమంది నాకు ఫోన్లు చేస్తుంటారంటే కొంతమంది విచిత్రమైనటువంటి ప్రార్థన కోరికలు కోరుతూ ఉంటారు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కొరకు నేను వెళ్తూ ఉన్నాను, ఇంటర్వ్యూ ఉన్నది, నా ముందు చాలా మంది మేధావులు ఉన్నారు, నాకు ఆ ఉద్యోగం రాదు, అయినా మీరు ప్రార్థన చేయండి. ఎట్లా? నాకు ఆ ఉద్యోగం వచ్చే ఛాన్స్ లేదు అంటే నీ హృదయంలో నువ్వు డిసైడ్ అయిపోయావు. నువ్వు డిసైడ్ అయిన తర్వాత ఇక ప్రార్థన ఎందుకు? నువ్వు చెప్పాల్సిన మాట ఏమిటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ఉద్యోగం నాకు వస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే ఎలాగుంటుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. విశ్వాసంతో కూడిన ప్రార్థన ఫలితాలను తీసుకుని వస్తుంది. సో 13వ అధ్యాయంలో కూడా కాస్త ఆలస్యమైంది. 14వ అధ్యాయంలో ఒక మంచి యుద్ధం జరుగుతుంది. ప్రభు చిత్తమైతే వచ్చే ఆ వారం ఆ యుద్ధము సంబంధించిన సంగతులు మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? నీ బహుమానము అత్యధిక మగును. ఏమీ లేదు. తెలుగులో ఒక సామెత ఉంది, ఏమీ అనుకోవద్దండి, ఆలు లేదు చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడట. ఆ రకంగా సామెతలను వల్లిస్తూ ఉంటారు. చిన్న నులిగి పురుగంత సంతానము కూడా లేదు, నీ బహుమానము అత్యధికమవుతుంది అని దేవుడు చెప్పాడు. నీవు నమ్మగలవా? అబ్రాము నమ్మాడు. కాకపోతే 2వ వచనంలో, ఇంతవరకు నీవు నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు అంటాడు దేవుడు. 4వ వచనంలో, యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు. నువ్వు ఎన్నెన్నో ఊహించుకుంటున్నావు కానీ, ఏదేదో ఊహించుకుంటున్నావు కానీ, ఎలియాజరు కాదు, దాసుల్లో ఒకరు కాదు, పనివాళ్ళలో ఒకడు కాదు నీకు వారసుడు, నీ గర్భవాసములో పుట్టిన వాడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు అంటే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, ఎప్పటికైనా బైబిల్లో ఆయన అని ఉంటే అది దేవునికి సంబంధించిన మాట, అతడు అనేటువంటి మాట ఉంటే అది నరులకు సంబంధించిన మాటగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 5వ వచనం, ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, దేవుని బిడ్డలారా, అబ్రామును దేవుడు చెయ్యి పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చాడు. ఎంత అద్భుతమండి! దేవుని యొక్క చేతి స్పర్శ అబ్రాముకు తగిలింది. వండర్ఫుల్, ఆశ్చర్యం. ఈరోజు ఉన్నట్టుండి ప్రధానమంత్రి నీ దగ్గరకు వచ్చి సెకండ్ ఇచ్చాడు అనుకుందాం, ఆ చేతి స్పర్శ ఎలాగుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అనుకుందాం, ఓకే సతీష్ కుమార్ అనుకుందాం, ఆత్మీయులు కాబట్టి, ఆయన నీ దగ్గరకు వచ్చి సెకండ్ ఇచ్చాడంటే
ఆ చేతి స్పర్శ ఏ రకంగా ఉంటుంది? బ్రదర్ దినకరన్ నాకు ఒకసారి సెకండ్ ఇచ్చాడు. ఆ ఆ ఆ స్పర్శ నేను మర్చిపోలేదు. ఇప్పుడు దేవుడే అబ్రామును పట్టుకుని గుడారములో నుండి వెలుపలికి తీసుకుని వచ్చాడు. తీసుకుని రాగానే అప్పుడే ముక్కాలు భాగం విశ్వాసం వచ్చి ఉంటుంది. ఆకాశం వైపు తేరి చూడు అన్నాడు. ఆ నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు అవుతుంది అని చెప్పాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రి అబ్రాము విశ్వాసులను లెక్కింప తరమా? ఈ ప్రపంచంలో ఈ విశ్వములో గమనించండి దేవుని బిడ్డలారా, క్రైస్తవుల సంఖ్య అంత గొప్పగా అయిపోయింది. ప్రపంచమంతటిలో ఒక 60% క్రైస్తవులే ఉన్నారు. లెక్కలేని జనాంగము క్రైస్తవులుగా ఉన్నారు. బికాస్ ఆఫ్ అబ్రాముకు దేవుడు ఆ వాగ్దానం చేయగానే ఏమండి 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ విశ్వాసం లేదా మన విశ్వాసం ఏ రకంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఎన్నో వాగ్దానములు చేస్తున్నా వాటిని నమ్మకపోవడం మన దురదృష్టం అండి. విశ్వాసముతో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయకపోవడం మన పొరపాటండి. సంతానము లేనప్పుడు బయటికి తీసుకొని వచ్చి అబ్రాము నీ సంతానం ఈ రకంగా ఉంటుంది అని చెప్పగానే అతడు యెహోవాను నమ్మెను. రోమా పత్రికలో ఒక చక్కని వాక్యం ఉంటుంది చూడండి. 4వ అధ్యాయము ఏమండి 18వ వచనమండి. 4వ అధ్యాయము 18వ వచనం. రోమా పత్రిక 4:18. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ ఎక్సలెంట్ అండి. మరి నీ విశ్వాసం ఎక్కడ? ఆ మాట మరొకసారి చదువుతున్నాను చూడండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నీ ముందు ఏమీ లేదు, నిరీక్షణకు హోప్సే లేవు. ఎందుకంటే శారా గర్భము ఉడిగిపోయింది. అంటే ఈ కాలం లాంగ్వేజ్ లో ఏమంటారో మనకు తెలియదు, కానీ బైబిల్ లాంగ్వేజ్ నేను చెబుతున్నాను. ఉడిగిపోయిందంటే ఏమని అర్థం అంటే పుట్టే ఛాన్స్ లేదు. ఈ కాలంలో అయితే మరీ ఘోరంగా 40 సంవత్సరాలకే కానుపు ఉడిగిపోతుందండి. ఇప్పుడు శారాకు 85, అబ్రాముకు అంటే ఈ అమ్మాయికి 75 వచ్చేసాయి. పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. నిరీక్షణకు ఆధారము లేదు. నిరీక్షణ అంటే హోప్, అంటే మనం నమ్మడానికి ఒకటి ఉంటుంది అన్నమాట. ఏదైనా కానివ్వండి, ఏదైనా కానీ ఇప్పుడు మనం కారు కొనుక్కుంటామండి. ₹1 లేదు, కారు దేవుడిస్తాడు అంటే ఏమని అర్థము? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మనం నమ్మడం. బ్యాంకులో 4 లక్షలు ఉన్నాయి అంటే 4 లక్షలతో కలిసి మనము లోన్ ఇప్పించుకొని కారు కొనుక్కుంటాం. అంటే ఆల్రెడీ నీకు నిరీక్షణకు ఆధారం ఉంది. బ్యాంకు వాళ్ళు నీకు సహాయం చేస్తారు, బ్యాంకులో కొద్దిగా డబ్బు ఉంది. నిరీక్షణకు అంటే హోప్ కు ఆధారం ఉంది కాబట్టి నువ్వు కారు కొనుక్కోగలవు. అప్పుడు విశ్వాసం ఉంచడం ఏం పెద్ద సంగతి అండి? నా మాటలు అర్థం చేసుకోవాలి. అయితే అబ్రాము అండి
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏమండి అతడు దేవుణ్ణి నమ్మాడు, అందువలన అది అతనికి నీతిగా ఎంచబడింది. సో విశ్వాసము మాత్రమే మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. అదే రోమ పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడంటే పౌలు భక్తుడు, ఏ భేదము కూడా లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటూ 24వ వచనంలో ఏమంటాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎవరు అంటే 24వ వచనంలో నమ్మువారు, విశ్వాసముంచేవారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. మరి నమ్మండి, దేవుని నమ్మండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాము దేవుని నమ్మాడు. మరి నీ సంగతి ఏంటి? ప్రార్థన చేసుకుందామా? తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు ఉదయం నాతో నేరుగా మాట్లాడినందుకు స్తోత్రాలు. మాలో చాలా మందికి విశ్వాసము లేదు, కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. విశ్వాసం లేకుండా క్రైస్తవులుగా పిలువబడ్డం అంత మంచిది కాదేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి నిజమైన విశ్వాసం బిడ్డలందరికీ దయచేయండి. ఈ గృహాలలో ఉన్న ప్రతి ఒక్కరిని, వృద్ధులను, పెద్దలను, తల్లిదండ్రులను, యవ్వన బిడ్డలను, చిన్న పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో వారిని మీరు తాకి స్వస్థపరచండి. సమస్యల గుండా ప్రయాణము చేస్తున్నారేమో సమస్యలకు విడుదల మీరు దయచేయండి. ప్రభు సమాధానం మీరు దయచేయండి. మరొకసారి కుటుంబాన్ని మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మేము మా డ్యూటీల నిమిత్తం, సేవ నిమిత్తం, ఆ యొక్క పనుల నిమిత్తం, వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటుండగా ఎలాంటి కీడు మమ్మను అంటనీయకుండా మీరు కాపాడమని వీళ్ళందరినీ మీ దయగలిగిన హస్తాలకు సమర్పిస్తూ యేసు నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలో ఆశీర్వాదములు చేత మనకు నాయనం ప్రేమించి ప్రతి బిడ్డకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.